హాయ్ అండి, నేనండి మీ పుణ్యవతిని. అందరూ ఎలా ఉన్నారండి? అందరు బాగుండాలి. మీ అందరితో పాటుగా మేము కూడా బాగుండాలి. ఈరోజు మన ఛానల్లో పుదీనా కోడిగుడ్ల కూర వండుకుందాము. 1 కప్పు పుదీనా అయితే తీసుకున్నా, 4 కోడిగుడ్లు. ఈ పుదీనా కోడిగుడ్ల కూరలో ఏమేమి వేసి వండుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాం. ఇప్పుడు కొంచెం చింతపండు, కొంచెం అంటే కొంచెమే, నేను వండే కూర కూడా కొంచెమే అనుకోండి. కొంచెం చింతపండు, 1 టమాటో, కారం, అల్లము వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, ఉప్పు, ఉల్లిపాయ, వేయింపిన ధనియాల పొడి, వేయింపిన మెంతులు, జీలకర్ర పొడి, ఇది ఆవాలు, జీలకర్ర, పసుపు, నూనె, ఇవన్నీ వేసి వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా ఎట్లా వేసుకొని వండుకోవాలన్నది చూద్దాం. ఇప్పుడు కొంచెం నూనె పోసుకుందాము. సరిపోద్ది. ఈ నూనెలో కొంచెం పసుపు వేసుకుందాము. వేసుకొని ఈ గీట్లు పెట్టుకున్న గుడ్లు ఇందులో వేసుకోవాలి. ఇది కొంచెం ఉడికింది. ఈ కోడిగుడ్ల కూర ఈ రోజుతో 10 రకాలు వండిన, 30 రకాలు వండుతానని చెప్పిన ఒక ఛానల్లో. ఈ రోజుతో అయితే 10 రకాలు వండుతున్నా. ఇంకా 20 రకాలు కూడా వండుతా, చూద్దరు. కానీ ఈ గుడ్లను అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. ఈ గుడ్లు ఇట్లా దూరగా ఫ్రై అయినాక ఇది పక్కకు తీసుకోవాలి. ఈ పక్కకు తీసుకొని ఈ నూనెలో ఈ పుదీనా ఫ్రై చేసుకోవాలి. ఈ పుదీనాను పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా దగ్గరికి ఫ్రై అయినాక ఈ టమాటా ముక్కలు కూడా ఇందులోనే వేసుకోవాలి. వేసుకొని టమాటా ముక్కలు కూడా మెత్తబడాలి. ఈ టమాటా ముక్కలు ఈ పుదీనా ఇట్లా దగ్గరికి రావాలి, ఇట్లా ఫ్రై కావాలి. ఇట్లా అయినాక ఇది పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఇది చల్లగా అయినాక కొంచెము మిక్సీ పెట్టుకోవాలి, పేస్ట్ లాగా. ఈ టమాటా ముక్కలు చల్లగా అయ్యేలోపు కూర వండుదాము. ఇంకో కడాయి తీసుకొని నూనె పోసుకొని, సరిపోద్ది. ఈ నూనె సరిపోద్ది నేను వండే కూరకు. చూస్తారు కదా నేను ఎంత వండుతానన్నది. పల్లి నూనె కాబట్టి ఎక్కువనైతే వాడ నేను. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకొని, కొన్ని ఆవాలు కూడా వేసుకొని, ఇవి చిటపట అనగానే ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఇప్పుడు పసుపు వేసుకుందాము. కొంచెం పసుపు వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. ఈ ఉల్లిపాయ అంతా ఇట్లా దగ్గరికి కొంచెం రాగానే
అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఉల్లిపాయ వేగినాకనే వేసుకోవాలి ఇది. ఎందుకంటే ఉల్లిపాయతో పాటు వేసుకుంటే ఇది గిన్నెకు అంటుకుంటుంది అడుపు. అందుకే కొంచెం ఉల్లిపాయ వేగినాక వేసుకోవాలి. ఇదంతా కూడా మంచిగా దూరగా వేగాలి. ఇప్పుడు మనము ఈ టమాటా ముక్కలను ఈ పుదీనా ఫ్రై చేసుకున్నాం కదా, ఇది పేస్ట్ పట్టుకుందాము. చింతపండు ఇందులో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇది పేస్ట్ పట్టుకోవాలి. కొంచెం వేసుకుంటే చాలు వాటరు. ఇప్పుడు ఇది పేస్ట్ పట్టుకొద్దాము. ఈ కూర అంతా కొంచెము దగ్గరికి ఫ్రై అయ్యే వరకు. ఈ ఉప్పు కారం ఇట్లా మంచిగా ఫ్రై అయినాక చెంచా ఉప్పు చెంచా కారం వేసిన ఇది మంచిగా దగ్గర గోలాలి. ఎందుకంటే నేను వీడియో ఆన్ చేయనట్టు అనిపించింది నాకు, అందుకే చెంచా ఉప్పు చెంచా కారం వేసిన. ఈ చెంచాతోటి ఒక చెంచా కారం, ఈ చెంచాతో ఒక్క చెంచా ఉప్పు వేసిన. నేను ఆన్ చేయలేదు అనుకుంటున్నా, అందుకే అయితే చూపించిన. మళ్ళీ మీరు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవాలంటే కారం వేసుకోవచ్చు. ఇదిగో ఈ పేస్ట్ అయితే మనం పట్టుకున్నాం కదా, టమాటో, ఈ చింతపండు, ఇది పుదీనా, ఇది ఇప్పుడు ఇదంతా ఇట్లా దగ్గరికి మంచిగా ఉడికినాక, మనం పోసుకున్న ఆయిల్ ఇట్లా పైకి వచ్చినాక ఉడికినాక ఇప్పుడు ఈ పేస్ట్ ఇందులో పోసుకోవాలి. పోసుకొని కలుపుకోవాలి. ఇంకా కొంచెం కూడా వాటర్ పోసుకోవాలి. చాలు. ఇట్లా కొంచెం ఇట్లా లూజ్గా ఈ గ్రేవీని ఇట్లా కొంచెం లూజ్గా ఉంచుకోవాలి. ఈ గ్రేవీ ఇట్లా ఉడకంగా మెంతులు జీలకర్ర వేసి పట్టిన పొడి వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు మనము ఈ ఫ్రై చేసుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా, ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక మంచిగా కొద్దిసేపు ఈ గుడ్లు కూడా ఈ గ్రేవీలా ఉడకాలి. ఉడికినప్పుడే మంచిగా ఉంటాయి. ఇదంతా కూడా ఈ గుడ్లకు పోవాలి కదా, ఈ గ్రేవీ అంతా, అప్పుడే టేస్ట్గా ఉంటుంది గుడ్డు. ఇప్పుడు కొంచెం వేంపిన ధనియాల పొడి వేసుకుందాము. ఇదంతా కూడా కొద్దిసేపు మంచిగా దగ్గరికి రావాలి. దగ్గరికి వచ్చినప్పుడే కొంచెం వేసుకున్నా సరిపోని అన్నం తినచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది ఈ గుడ్లు అయితే ఇట్లా వండుకుంటే. మూత పెట్టుకుందాము కొద్దిసేపు. ఈ కోడిగుడ్ల కూర ఇట్లా మంచిగా దగ్గరికి ఉడకాలి. ఇట్లా దగ్గరికి ఉడికినప్పుడే మనము పోసుకున్న ఆయిల్ ఇట్లా పైకి వస్తుంది. వచ్చినప్పుడే కూర టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఇదిగో ఇట్లా వస్తుంది. వచ్చినాక ఒక్కసారి కలుపుకొని మంచిగా ఇట్లా దగ్గరికి రావాలి గ్రేవీ అంతా. చూసారు కదా, గ్రేవీ ఇట్లా చిక్కగా ఉంటే సరిపోద్ది. ఇప్పుడు మనము
కొత్తిమీర వేసుకోవాలి. ఈ కొత్తిమీర వేసుకున్నాక కూడా కొత్తిమీర కూడా కొద్దిసేపు ఉడకాలి. పచ్చివాసన పోయేదాకా కొత్తిమీర ఉడకాలి. అప్పుడే వేసినాక మనం దించుకుంటే ఇది పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకే కొద్దిసేపు ఉడకనియాలి. అదే ఒక్క గుగ్గులు ఉడకాలి. వెనకటి వాళ్ళు అనేది ఒక్క గుగ్గులు ఉడికితే సరిపోద్ది అనేవాళ్ళు ఏదైనా. అందుకే నేను కూడా అట్లా అంటున్నా, కొద్దిసేపు ఉడికితే సరిపోద్ది. కొద్దిసేపు మూత పెట్టుకుందాము. కొద్దిసేపు ఇట్లా ఉడికితే సరిపోద్ది. మూత తీసుకొని ఒక్కసారి కలుపుదాము. చూసారు కదా, ఇట్లా వండుకుంటేనైతే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పుదీనా కోడిగుడ్ల కూర. ఇదిగో ఒక్క గుడ్డు కొంచెం సూప్ వేసుకుంటే మనం సరిపోని అన్నం తినచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, గ్రేవీ చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. ఎందుకంటే పుల్లటి కూరలు ఎవైనా వండితే నోట్లో నీళ్ళు ఊరుతాయి, స్వీట్ అయినా పుల్లటి కూరలైనా. చూసారు కదా ఎట్లా ఉంటుంది. మీరు ఇంతవరకు అయితే ఇట్లా వండుకొని వాళ్ళంటే ఒక్కసారి అయితే వండుకొని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. వండుకొని తిన్నాక టేస్ట్ ఎలా ఉందన్నది నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ పుదీనా కోడిగుడ్ల కూర ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకుందాము. ఈ కూర అయితే వండడం అయిపోయింది. చూసారు కదా, ఇట్లా వండుకుంటే సరిపోద్ది. మరి ఈ కూర మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితేనైతే లైక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే చేసుకోండి. ఈ వంట అయితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ చుట్టాలకు కానీ తెలిసిన వాళ్ళకి కానీ షేర్ చేస్తే వాళ్ళు కూడా ఒక్కసారి అయితే వండుకొని టేస్ట్ చూస్తారు. మీరు కూడా వండుకొని టేస్ట్ చూడండి. మన ఛానల్కి అయితే వెళ్ళి ఇది ఎట్లా వండింది అన్నది వీడియో అయితే స్టార్టింగ్ నుండి చివరి దాకా చూడండి. చూసినప్పుడే నేను ఎప్పుడేం వేసినా, ఎట్లా వండినా, ఏమేమి వేసి వండినా అన్నీ మీకు తెలుస్తాయి. మీరు కూడా వండుకోవచ్చు. పుదీనా అంటే అందరికీ ఇష్టం ఉండదు. ఇట్లా కూర వండుతారైతే అందరు తింటారు ఇష్టంగా. ఒక్కసారి తిన్నదంటే అసలు వదలరు, అంత టేస్ట్గా ఉంటుంది. ఇదైతే ఇంట్లో వాళ్ళకి అందరికి నచ్చుతుంది. ఒక్కసారి వండి చూడండి. ఈ పుదీనా కోడిగుడ్ల కూర ఇట్లా ఉంటుంది. చూసారు కదా, మీ అందరికీ నచ్చింది కదా. మరి వండుకోండి, ఇంకా లేట్ ఎందుకు, అస్సలు లేట్ చేయకండి, వండుకోండి. బాయ్ అండి. మరి ఉంటా, మళ్ళీ వంటతో కలుద్దాము. ఈ రోజైతే ఈ వంట కంపల్సరీ అయితే వీడియో చూసి మీరు కూడా వండుకోండి. ఒక్కసారి అయితే టేస్ట్ ఎలా ఉందని కామెంట్ చేయండి. ఉంటా మరి.